10 బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పాత బస్తీ అభివృద్ధిపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పాత బస్తీ అభివృద్ధికి నిధులు తెచ్చామంటూనే సత్యనారాయణపై ఫైర్ అయ్యారు అక్బరుద్దీన్ ఓవైసీ. పెద్దోళ్ల విషయంలో చిన్నోళ్లు రావద్దన్నారు. మీరు బచ్చా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ఎగతాళిగా మాట్లాడారు అక్బరుద్దీన్. For the last 10 years, he is the senior most legislator here, but he is telling that so many 500 polls he required. He never bothered to ask the previous government why he has done. He is giving the lecture so many times as if he is the master voice. Then why he has not asked all those years? 10 years was given the time for them. He has not demanded anything for the old city. Honorable Speaker, sir, बच्चे बड़ों की बातों में मदाखलत नहीं करना चाहिए. अभी कितना भी बोलो बच्चे हैं, अभी बहुत सीखना है, सीखिएगा. असेंबली के रिकॉर्ड्स निकाल कर देखिएगा. हम बार बार मुतालबा करते गए हैं. If you are going to give me the time, sir, I will mention on the 10 years achievements of Old City. For your kind information, in Old City, we were successful in getting sanctioned works worth 14,500 crores. And that information was laid on the table. And if you have to calculate, the works which are sanctioned is more than 25,000 crores. As far as this electricity is concerned, we were successful in getting a sanction of many electrical substations. You mean to... రెడ్డి అసెంబ్లీ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ శివరెడ్డి మనకు అందిస్తారు. శివ, ఈ కరెంట్ పై చర్చ ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ గా ఎందుకు మారింది అనుకోవచ్చు? ఎస్ చంద్రిక, ఈ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విషయంలో ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఓల్డ్ సిటీలో చాలా ట్రాన్స్ఫార్మర్స్ మార్చాల్సిన అవసరం ఉంది. కెపాసిటీ తగ్గ ట్రాన్స్ఫార్మర్స్ లేవు, లోడ్ ఎక్కువైపోయి అవన్నీ బర్న్ అవుతున్నాయి, కరెంటు పోతుంది ఓల్డ్ సిటీలో చాలా సార్లు. ప్లస్ చాలా కరెంటు స్తంభాలు కూడా చాలా పాతవైపోయినాయి, ఆ స్తంభాలు మార్చాలి, ఇట్లాంటి ఇష్యూస్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ టైంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ ఈ 10 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ తో ఉన్నారు కదా, గవర్నమెంట్ తో టచ్ అయి ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు అడగలేకపోయినారు ఓల్డ్ సిటీ అభివృద్ధి మీద? కనీసం 500 స్తంభాలు కూడా మీరు అడగలేకపోయినరా ప్రభుత్వాన్ని అని కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడినారు. దానిపైన అక్బరుద్దీన్ చేసిన కామెంటే ఇక్కడ గందరగోళం ప్లస్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది. కొత్త ఎమ్మెల్యేవు, బచ్చా ఎమ్మెల్యేవు, కొత్తగా వచ్చినావు, నేర్చుకో, పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని అక్బరుద్దీన్ చేసిన కామెంట్. ఆ కామెంట్ తోనే కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దానిలో మంత్రులు వేసి కామెంట్ చేయడము, తర్వాత మళ్ళీ అక్బరుద్దీన్ మాట్లాడము, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం, ఇదంతా ఒక చర్చకు తెరలేసింది. దళిత్ ఎమ్మెల్యేను అవమానకరంగా మాట్లాడిందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మైక్ లో మాట్లాడిండ్రు. దళిత ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే, ఆయన ఆ విధంగా అవమానకరంగా మాట్లాడొచ్చా? ఆయన అన్నదానిలో తప్పేముంది? 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు అడగలేదని అన్నారు. దానికి పొలైట్ గా సమాధానం చెప్పొచ్చు, కానీ అవమానకరంగా ఒక కొత్త ఎమ్మెల్యేను డిసెంకరేజ్ చేసే విధంగా మాట్లాడింది. ఆయన దళిత ఎమ్మెల్యే, దళితులను అవమానించే విధానం ఎంఐఎందా అంటూ శ్రీధర్ బాబు కామెంట్ చేసిండ్రు. తర్వాత సీఎం రేవంత్ కూడా మాట్లాడిండ్రు. సీఎం రేవంత్ కూడా ఇదే విషయం మీద మాట్లాడిండ్రు. దానికి అక్బరుద్దీన్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చిండు. అక్బరుద్దీన్, మేము ముస్లిమ్స్ కాబట్టి మమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారా, ముస్లింల గురించి మీరు అంత అవమానకరంగా మాట్లాడొద్దు అని అక్బరుద్దీన్ కౌంటర్ చేసిండ్రు. దానికి మళ్ళీ సీఎం రేవంత్ వేసి ఎంఐఎం పార్టీ సంగతి అందరికీ తెలుసు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఎంబడి ఉంటుంది ఆ పార్టీ, అసలు మీ పార్టీ గురించి మాతో ఎక్కువ మాట్లాడించొద్దు, అనవసరంగా మీరే అవమానం పొందాల్సి వస్తుంది మీ పార్టీ గురించి ఎక్కువ చెప్తే మేమని రేవంత్ మాట్లాడము. తర్వాత ముస్లిమ్స్ అందరికీ మీ పార్టీ ఏం పేరేదారేం కాదు, మీ ముస్లిమ్స్ అంతా మీ పార్టీ సొంతమేం కాదు అని రేవంత్ కామెంట్ చేయడము. తర్వాత అంబేద్కర్ దాకా పోయినారు, అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని. దళిత్ వర్సెస్ ఎంఐఎం మనకు సెన్సిటివ్ ఇష్యూస్ మీద రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీలు, అటు మంత్రులు మాట్లాడిండ్రు, శ్రీధర్ బాబు మాట్లాడిండ్రు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ వెనుకకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని మా కామెంట్స్ ట్రెజరీ బెంచ్ నుంచి, అంటే అధికార పార్టీ నుంచి వచ్చినాయి. ఈ చర్చల మధ్య అక్బరుద్దీన్ కు శ్రీధర్ బాబు వార్నింగ్ ఇచ్చేంత పని చేసిండ్రు. అసలు సభా మర్యాదలు ఇవేనా, సభా గౌరవం మీద ఒక ఎమ్మెల్యే ఒకటి మాట్లాడినప్పుడు ఆయన ఆ విధంగా అనొచ్చా, అట్లా మాట్లాడొచ్చా, అక్కలు లేదు అంటే ఆలోచన లేదు ఎమ్మెల్యేకు అని మాట్లాడొచ్చా,
ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. ప్రతి ఎమ్మెల్యేకు ఇక్కడ సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా అందరికీ సేమ్ హక్కులు ఉంటాయి, అందరూ సమానమే అసెంబ్లీలో. అంతేగాని వాళ్ళు అవమానితంగా మాట్లాడదని కామెంట్ చేసిండ్రు శ్రీధర్ బాబు. దాని తర్వాత అక్బరుద్దీన్ కూడా మాట్లాడిండ్రు. అక్బరుద్దీన్ కాంగ్రెస్ తో అనుబంధం అని చెప్పింది. వైఎస్ రాజశేఖరతో మేము కలిసి ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన 10 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ముస్లింస్ కు 4% కోటా కూడా సాధించాం. అసలు వైఎస్ రాజశేఖర్ చాలా మంచి మనిషి, వైఎస్ రాజశేఖర్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడిండ్రు, మా నాన్న ఉండే అప్పుడు. ఇట్లా వాళ్ళ స్టోరీ అంతా చెప్పిండు, ఎంఐఎం స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఆయన 14,000 కోట్లు ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓల్డ్ సిటీకి నిధులు తీసుకోపోయినట్లుగా కూడా అక్బరుద్దీన్ చెప్పిండ్రు. ఎనివే ఫైనల్ గా అయితే అక్బరుద్దీనే కొంత తగ్గి ఈ విషయాన్ని కొంత చల్లబరిచిండ్రు. కొత్త ఎమ్మెల్యే విషయాన్ని పక్కన పెట్టి మేము అడుగుతున్నాము, ఓల్డ్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలి. మేము బీఆర్ఎస్ కి ఏం సంబంధం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు 39 మంది ఉన్నారు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఫైట్ చేయగలరు. బీజేపీ వాళ్ళు 8 మంది వాళ్ళు ఫైట్ చేయగలరు. ఎంఐఎం 7 మంది ఉన్నారు, మేము కూడా సొంతంగా ఫైట్ చేయగలము. మేము ఎవరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి తరఫున మేము మాట్లాడతలేము, ఎవరి బలం వాళ్ళకుంది, ఎవరి ఫైట్ వాళ్ళు చేస్తారు అని మళ్ళీ అక్బరుద్దీన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోన అయితే ఆ సబ్జెక్ట్ పోయింది. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మీద, తర్వాత పొన్నం ప్రభాకరు, హరీష్, అదంతా ఎలక్ట్రిసిటీ పైన చర్చ నడుస్తుంది. కానీ ఉదయం నుంచి నడుస్తున్న ఈ పవర్ ప్రో శ్వేతపత్రం మీద నడుస్తున్న చర్చలో ఎంఐఎం కాంగ్రెస్ ఈ 2 పార్టీల మధ్య ఈ అసెంబ్లీ నడుస్తున్న రోజులు అంటే లాస్ట్ మనకు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 పార్టీల మధ్య ఏది ఇంత కాంట్రవర్సీకి దారి తీయలేదు. 2 పార్టీలు ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ వచ్చిండ్రు. అక్బరుద్దీన్ మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఇష్యూస్ లో మాట్లాడినారు, తర్వాత అక్బరుద్దీన్ దాన్ని కవర్ చేస్తూ మాట్లాడినరు. ఇవన్నీ నడిచినాయి. కానీ కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఎంఐఎం మాట్లాడుతుంది అన్న చర్చ కాంగ్రెస్ లో, తర్వాత సభలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో కొంత కనిపించింది. నిన్న ఈ ఫైనాన్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా ఎంఐఎం బీఆర్ఎస్ సపోర్ట్ గా ఉండే విధంగా కొన్ని కామెంట్స్ చేసింది. అప్పు అయింది నిజమే, కానీ అభివృద్ధి కూడా చేసింది కదా అని చేయడము, తర్వాత ఒకరిని పాత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్, ఇవన్నీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని చెప్పేందుకు చాలదన్నట్టుగా మాట్లాడారు. చాలా సార్లు సీఎం రేవంత్ కూడా మేము మిత్ర పార్టీ బీఆర్ఎస్, మేము మిత్ర పార్టీ ఎంఐఎం అని ఈ సభ స్టార్ట్ అయినప్పటి నుంచి నడుస్తుంది. ఈ కామెంట్స్ అన్ని వస్తున్నాయి వీళ్ళిద్దరి పైన. దీనిలో మళ్ళీ ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం గా కొంతసేపు వాగ్వాదాలు జరిగినాయి. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శివ.